మనం చిన్నప్పుడు విన్న కథలు గుర్తున్నాయా? చాలా సింపుల్గా, సరదాగా అనిపిస్తాయి కదూ. కానీ ఆ సింపుల్ కథల వెనకే ఒక పెద్ద సీక్రెట్ ఫార్ములా దాగి ఉంటుంది తెలుసా? ఈరోజు మనం అలాంటి ఒక చిన్న కథనే తీసుకుని దాన్ని విడదీసి చూద్దాం. దాదాపు ప్రతి గొప్ప కథలో ఉండే ఆ ఫార్ములా ఏంటో కనిపెడదాం. అవునండి. చూడ్డానికి ఇది చాలా మామూలు కథలానే అనిపిస్తుంది. కానీ దాని స్ట్రక్చర్లోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది. గొప్ప గొప్ప కథలన్నింటికీ మూలమైన ఒక ముఖ్యమైన సూత్రం దీనిలో దాగుంది. ఏంటది? పదండి చూసేద్దాం. సరే, అసలు పాయింట్కొద్దాం. కొన్ని కథలు వింటుంటే, చూస్తుంటే మనల్ని ఎందుకంతలా కట్టిపడేస్తాయి? ఏంటి వాటి స్పెషాలిటీ? ఈ చిన్నపిల్లల కథలో కూడా మనల్ని అంతలా ఎంగేజ్ చేసే ఒక పవరుంది. ఆ రహస్యమేంటో ఇప్పుడు బయటపెడదాం. దానికి సమాధానం ది హీరోస్ జర్నీ. దీన్నే తెలుగులో కథానాయకుడి ప్రయాణం అంటారు. ఇదొక క్లాసిక్ స్టోరీ స్ట్రక్చర్ అన్నమాట. ప్రపంచంలో మనం చూసే గొప్ప గొప్ప సినిమాల్లో, కథల్లో దాదాపు అన్నింటిలోనూ ఇదే ఫార్ములా ఉంటుంది. ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ని పట్టుకుని మనం మన కథలోకి వెళ్దాం. ఓకే, హీరోస్ జర్నీలో ఫస్ట్ స్టెప్ సాధారణ ప్రపంచం. ఏ కథైనా ఇక్కడ్నుంచే మొదలవ్వాలి. హీరో మనలాంటి ఒక మామూలు ప్రపంచంలో ఉంటాడు. అసలీ మామూలు ప్రపంచం ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాం. కథ స్టార్టింగ్ చూడండి. ఒక ప్రకాశవంతమైన ఉదయం రియో అనే అబ్బాయి అడవిలో నడుస్తున్నాడు. వినగానే ఎంత ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుందో కదా. అంత సేఫ్, అంత నార్మల్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక మన హీరో రియోని కలవండి. చాలా హుషారైన కుర్రాడు. అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అయినా మనలాగే ఒక సాధారణ అబ్బాయి. కథలో మ్యాజిక్ అంతా స్టార్ట్ అవ్వకముందే రియో క్యారెక్టర్ మనకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అతను చాలా రిలేటబుల్గా ఉన్నాడు. అందుకే అంటాను, ఈ నార్మల్ వరల్డ్ని సెట్ చేయడమనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ముందు అంతా ఎంత నార్మల్గా ఉందో చూపిస్తేనే ఆ తర్వాత జరగబోయే అద్భుతాలు, మలుపులు మనకు మరింత థ్రిల్లింగ్గా, ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తాయి. ఇది బిఫోర్ పిక్చర్ అన్నమాట. సరే, అంతా నార్మల్గా ఉంది గదా. ఇక్కడే అసలు ట్విస్ట్. హీరో ప్రశాంతమైన జీవితంలోకి ఏదో ఒకటొస్తుంది, ఒక అనుకోని సంఘటన. దాన్నే ది కాల్ టు అడ్వెంచర్ అంటారు. అంటే సాహసానికి పిలుపు. రియోకి ఏదో వింత శబ్దం వినిపించింది. అటూ ఇటూ చూస్తున్నాడు. ముందుగా ఎడమవైపు చూశాడు. అక్కడ ఏమీ లేదు. మరి శబ్దమెక్కడ్నుంచి వస్తోంది? ఇప్పుడు కుడివైపు చూశాడు. అక్కడ కూడా ఏమీ లేదు. ఉత్కంఠ పెరుగుతోంది కదూ. ఇక చివరిగా ఒక చెట్టు వెనక్కి తొంగి చూశాడు. అప్పుడు వినిపించింది ఆ మాట, పిస్సిస్ట్, నేనిక్కడే ఉన్నాను. అంతే. ఇదే ఆ క్షణం కథను పూర్తిగా మార్చేసే ఆ కాల్ టు అడ్వెంచర్ వచ్చేసింది. సో రియో మామూలు ప్రపంచాన్ని మార్చేసినవి ఏంటి? 1 ఆ వింత శబ్దం, 2 ఆ మెరుస్తున్న నీలి కాంతి, 3 సుడిగుండంలా తిరుగుతున్న ఆ మ్యాజికల్ పోర్టల్. ఇవే అతన్ని సాహసం వైపు లాగాయి. ఇక్కడే మనకు బీబో పరిచయమవుతుంది. ఈ ఒంటికన్ను జీవి. హీరోస్ జర్నీలో ఇలాంటి క్యారెక్టర్స్ను మెంటర్ లేదా మార్గదర్శి అంటారు. వాళ్ల పనేంటంటే హీరోకి దారి చూపించడం, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడమన్నమాట. ఒక్కసారి రియోకి బీబోకి ఉన్న తేడా చూడండి. రియో మనలాంటి మామూలు ప్రపంచం నుంచి వచ్చాడు, మనల్ని రిప్రజెంట్ చేస్తాడు. కాని బీబో తను మ్యాజికల్ వరల్డ్ నుంచి వచ్చింది. తన దగ్గర స్పెషల్ నాలెడ్జ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే రియోకి ఉన్న ప్రశ్నలకు బీబోనే సమాధానం. ఇక ఇప్పుడు కథలో చాలా కీలకమైన ఘట్టానికొచ్చాం. దీన్నే క్రాసింగ్ ది థ్రెషోల్డ్ అంటారు. అంటే గడప దాటడం. హీరో తన సేఫ్ జోన్ వదిలి అడ్వెంచర్లోకి అడుగుపెట్టే సమయమిది. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనమాట. బీబో ఏమంటుందో విన్నారా? ధైర్యమున్న పిల్లలు మాత్రమే రాగలరు అని. ఇదొక ఛాలెంజ్. మెంటర్ చేసే పని ఇదే. హీరోని కాస్త పుష్ చేసి ఆ పెద్ద స్టెప్ తీసుకునేలా ప్రోత్సహించడం. ఇప్పుడు రియో తన ధైర్యం చూపించాల్సిన టైమొచ్చింది. రియో ఏమాత్రం ఆలోచించలేదు. నేను రెడీ అన్నాడు. అంతే. హీరో తన అడ్వెంచర్కి కమిట్ అయిపోయాడు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఉష్! ఆ సౌండుతో, ఆ రంగుల సుడిగుండంతో రియో అక్షరాలా గడప దాటేశాడు. తను ఇప్పుడు ఒక కొత్త మ్యాజికల్ వరల్డ్లో ఉన్నాడు. తన పాత ప్రపంచం వెనక ఉండిపోయింది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దామా? ఈ స్టెప్స్ అన్నీ కలిసి
ఒక కథకు పర్ఫెక్ట్ స్టార్టింగ్ని ఎలా ఇస్తాయో చూద్దాం. సో ఒక అద్భుతమైన కథకు కావాల్సిన పర్ఫెక్ట్ హుక్ ఫార్ములా ఇదే. ఫస్ట్, ఒక నార్మల్ వరల్డ్ని సెట్ చెయ్యాలి. సెకండ్, సాహసానికి పిలుపు ఇవ్వాలి. థర్డ్, ఒక మెంటార్ని పరిచయం చెయ్యాలి. ఫైనల్గా ఫోర్త్ స్టెప్, గడప దాటించాలి. ఈ 4 కలిస్తే ఇక కథ పరుగులు పెడుతుంది. ఈ సింపుల్ ఫార్ములా ఈ ఒక్క చిన్న కథకే కాదు, మనం చూసే దాదాపు ప్రతి గొప్ప అడ్వెంచర్ స్టోరీ వెనక ఇదే ఉంటుంది. ఇది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లాంటిది, కథలు చెప్పడానికి ఉండే ఒక అద్భుతమైన భాష. ఇప్పుడు మనకు ఈ ఫార్ములా తెలుసు కాబట్టి మనం కథలను చూడటమే కాదు, కొత్త కథలను కూడా సృష్టించవచ్చు. మరి ఆలోచించండి, ఈ యూనివర్సల్ ఫార్ములాతో ఎలాంటి కొత్త కథను చెప్పాలని అనుకుంటున్నారు?